ఒక లీడర్ అంటే ప్రతి జనానికి ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనున్నా అని రావాలి. నేను నీకున్నా, ఈ లీడర్ మీకు ఉన్నారు, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకు ఇంకేటి బాధ. సో లీడర్కి ఉన్న క్వాలిఫికేషన్స్ అవే. నమస్తే అండి, నా పేరు హేమారెడ్డి, కల్పితారెడ్డి, హరిస్తారెడ్డి నా ఇద్దరు పిల్లలు. నా గోల్ అయితే మంచి బాక్సర్ అవ్వాలి, IBA ఇంటర్నేషనల్ ఆడాలి బాక్సింగ్లో, అందులో గోల్డ్ తీయాలి. అలాగేనా ఎప్పుడు నేనైతే మా డాడీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను, ఎందుకంటే మా డాడీకి స్పోర్ట్స్ మీద చాలా వాల్యూ ఉంది. మా డాడీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఒక పేరెంట్ కూలి పని చేసుకొని ఇద్దరు పిల్లలకి బాక్సింగ్కి, చదువుకి, ప్రతిదానికి సపోర్ట్ చేయాలంటే చాలా కష్టం. మా దగ్గర సగం మనీ ఉండేది, ఇంకో సగం మనీ కోసం మా ఏరియా కార్పొరేటర్ వాళ్ళు అన్నారు, ఆర్డర్ ఆనంద్ కుమార్ సార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ పక్కా వస్తుంది అని చెప్పారు. నాకున్న శక్తితో అలా లాగిస్తూ వస్తూ గేమ్లు ఎక్కువ ఆడుతుంటే ఖర్చు తట్టుకోలేకపోతుంది. అప్పుడు ఆనంద్ కుమార్ గారు మనకి వచ్చారు. సార్కి ఇలా ప్రాబ్లం అని చెప్తే ప్రతి ఒక్కటి బాగు చేస్తారు. నీకేంటి ప్రాబ్లం అంటే ప్రతి ఒక్కటి హెల్ప్ చేయడానికి ముందు ఉంటారు. ఎందుకమ్మా నేనున్నాను కదా అనుకొని భుజం తట్టి నేను పంపిస్తాను, నువ్వేం ఇది అనుకొని అనగానే నాకు ఎంతో ధైర్యం వచ్చి ఒక ఆనందం కన్నీళ్ళు వచ్చి వెంటనే చెక్ రాసి 70,000 రూపాయలు చెక్ రాసి గాజువాక బ్యాంకులో తీసుకొని వచ్చి డ్రా చేసి ఆ రోజే బయలుదేరండి. అడారి ఆనంద్ కుమార్ సార్ ఎమ్మెల్యే కాకుండా మనకి ఇంత హెల్ప్ చేశారంటే రేపు పొద్దున సార్ ఎమ్మెల్యే అవుతే మనకి ఇంకా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎందరికో ఆయన హెల్ప్ చేస్తారు. అలాగే ఇల్లు లేని వాళ్ళకి, ఫిన్షన్ వాళ్ళకి, ఏదైనా సొంతగా చాలా మా కళ్ళుతో చూస్తున్నాను. ఎందుకంటే నా ఇంట్లో జరిగింది కాబట్టి నేను చెప్పడం అని కాదు, పక్క వాళ్ళు కూడా నాకు అలా చెప్తాను, నేను చూస్తున్నాను కలుతాను. మేము మీకు తోడుంటాం, నాలాంటి ఎన్నో మంది మీకు తోడుంటారు. అంత వ్యక్తికి మేము భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని, మాకు ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు ఉండాలని ఆర్డర్ ఆనంద్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను.